ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము ధ్యానం చేసుకున్నాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిందో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపిస్తూ, గడిచిన కాలంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని తలంచుకోండి అని, అలాగే తలంచుకుంటూ మాత్రమే కాక మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము అని. ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటును బట్టి, దేవుణ్ణి విసర్జించుటను బట్టి, దేవుని పరిపాలనను వారు తిరస్కరించుటను బట్టి, దైవ పరిపాలనలో ఉండి వారు ఈ లోక మర్యాద చొప్పున రాజు మాకు కావాలని అడిగినప్పుడు సమూయేలు వాళ్ళని హెచ్చరింపగా 12వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నిలిచి చూచుండగా యెహోవా జరిగించే గొప్ప కార్యములను కనిపెట్టుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ గొప్ప కార్యంలో ఏమిటంటే, వారు దేవుని పరిపాలన తిరస్కరించి దేవుని మాట వినక వారు యెహోవాకు విరోధముగా చేసిన ఆలోచనను బట్టి యెహోవా దృష్టికి మీరు కీడు చేసి ఉన్నారు కాబట్టి ఆ కీడు గొప్పదని గ్రహించి తెలుసుకుంటే దేవుడు కొన్ని సూచనలను, ఉరుములను, వర్షములు పంపినట్లుగా నేను ఆయన వేడుకొనిచున్నాను అన్నప్పుడు సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు ఉరుములు, వర్షములు పంపగా జనులందరూ యెహోవాకు, సమూయేలుకు భయపడ్డారు. అప్పుడు మా పక్షముగా దేవుని వేడుకోమని, ప్రార్థించమని అన్నప్పుడు ఆయనను, యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో మీరు ఆయన సేవించుడి. కాబట్టి యెహోవా మిమ్మల్ని తన జనముగా చేసుకుంటూ ఇష్టం కలిగి ఉన్నాడు కనుక తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడనని 22వ వచనంలో రాయబడి ఉంది. అందువల్ల నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం వలన మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు అది నాకు దూరమగును. కాబట్టి శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధిస్తాను వాడు. దేవుని సేవకులుగా ప్రజలు వేడుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దేవుని పక్షముగా ఇశ్రాయేలు జనాంగం కొరకు న్యాయాధిపతిగా, రక్షకుడిగా, దీర్ఘదర్శిగా ఆయన నియమింపబడి ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ప్రజలు వేడుకున్నప్పుడు నేను ప్రార్థన చేయటం మానటం వల్ల గొప్ప కీడు దేవుడు నాకు కలుగు చేస్తాడు. కాబట్టి మీ పక్షముగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. కానీ మీరు దేవుని విసర్జించకుండా దేవుని వైపు తిరిగి దేవుని యందు భయభక్తి కలిగి నిష్కపటమైన హృదయం గలవారై ఆయన సేవించినట్లు మొట్టమొదటిగా మీరు గడిచిన కాలంలో ఆయన మీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను తలంచుకోవాలి. ఆ తలంచుకోవటం ద్వారా కీర్తనల గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు మనలను తలంచుకునే ప్రార్థన అయి ఉన్నది. దేవుడు మనలను, మన కుటుంబములను తలంచుకున్నట్లుగా మనం ఆయనను తలంచుకున్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని మనము ఆయనను తలంచుకున్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 40వ కీర్తన 17వ వచనంలో, నేను శ్రమల పాలై దీనునైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవా, నీవు మా జీవితం మా ఎడల జరిగించిన 5వ వచనం 40వ అధ్యాయం కీర్తన గ్రంథంలో జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పిందని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు లేడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన ఆయన మనం తలంచుకోవాలి. ఆయన చేసిన ప్రతి మేలును, ఉపకారం తలంచుకోవాలి. ఈ జూలై మాసం మొదటి దినాన మనము దేవుణ్ణి వేకువనే లేచి ఆయన అనుగ్రహించిన నూతన దినమును బట్టి, నూతన మాసమును బట్టి, ఈ 2020 సంవత్సరము మొదటి దినము నుండి జూన్ మాసం ఆఖరి దినం వరకు ఆయన మనం కాపాడి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పోషించి
ప్రతి విషయమైన మేలును మనకు దయచేశాడు. మనం ఊహించని లేని మేలులు, అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలు మనలో తన కార్యసాధకము క్రియాశక్తి చొప్పున దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విధమైన మేలును బట్టి ఆయన నామమును స్తుతించి, ఆయన నామమును సన్నతించి, ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుడు ఆయన తలంచుకుంటారు. ఈ మొదటి దినమును మాత్రమే కాక ప్రతి దినమును వేకువనే లేవగానే మనము కళ్ళు తెరవగానే మేల్కొన్నప్పుడు స్వరూప దర్శనంతో అంటాడు కీర్తనలు 17వ అధ్యాయం ఆఖరి వచనం. ఆ స్వరూప దర్శనములకు దేవుని నామము స్మరించుకొని ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే మన హృదయంలోని ఆలోచన తలంపు ఆయన తలంచుకున్నటయే ప్రాముఖ్యమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో ఆయన స్వరూప దర్శనములు జ్ఞాపకం చేసుకుని ఆయన నామమును స్మరించుకుని ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును ఉపకారం, ఈ దిన ఆహారం కొరకు, ఈ దిన సంరక్షణ కొరకు, ఈ దిన పోషణ కొరకు, ఈ దిన కాపుదల కొరకు, ఈ దిన సంరక్షణ కొరకు ప్రతి దినము మనం లేవగానే దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే గొప్ప కార్యం చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు అంటాడు కీర్తనకారుడు. అందువల్ల మనము కీర్తన గ్రంథము 71వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయినది ఎవరు అని 71వ కీర్తన 19వ వచనంలో దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవరు? నీవు మనల్ని బ్రతికిస్తావు, మమ్మల్ని లేవనెత్తుతావు, మమ్మల్ని వృద్ధి చేస్తావు, మమ్మల్ని ఆశీర్వదిస్తావు అని గొప్ప నిరీక్షణతో ప్రార్థన చేయాలి. విశ్వాసం, రక్షణ, నిరీక్షణ ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా తన కృపచేత అనుగ్రహించాడు. అందువల్ల గొప్ప కార్యం, ఆయన కార్యం ఎటువంటి వంట కీర్తన గ్రంథం 111వ అధ్యాయంలో ఇలా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 111వ అధ్యాయంలో ఆయన కార్యములు క్రియలు గొప్పవి. 3వ వచనం 2వ వచనం వాటి యందు ఇష్టం గలవారు వాటిని విచారిస్తారు. అంటే ఆయన చేసిన ఎన్ని గొప్ప కార్యములు చేశారో వాటన్నిటి తలంచుకునే ఆత్మ దేవుని యందు నమ్మిక ఉంచేవారు, దేవుని నామమున విశ్వాసం ఉంచేవారు, ప్రతిదినం దేవుని ఆశ్రయించేవారు వేకువనే ఆయన నామం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. ఈ దినం అనుగ్రహింపబడుతున్న ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించడం క్రీస్తు యేసునందు అది దేవుని చిత్తమై ఉన్నదని 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన క్రియలు గొప్పవి, ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన యెహోవా దయాదక్షిణ పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అని దేవుని వాక్యంలో. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందుల భయము జ్ఞానములకు మూలం. ఆ జ్ఞానమే ఆయన తలంచుకున్నట్టుగా, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఆయన మేలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా. అందువల్ల మనము ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్న వాక్యం తలంచుకున్న వారముగా, ఆయన నామము నిత్యం జ్ఞాపకం చేసుకున్న వారముగా ఉండాలి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆ భయభక్తులు కలిగే హృదయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు భయభక్తులు కలిగే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే ఆ జ్ఞానము, యెహోవా యందలి జ్ఞానము, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలం అంటారు. ఆ జ్ఞానం ఆయన ఎలాగ స్తుతించాలో, ఎలాగో ఆరాధించాలో, ఎలాగో ఆయన ఘనపరచాలో, ఆయన కొనియాడాలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, ఆయన నామమును బట్టి మనము ప్రార్థన ఎలాగ చేయాలో ఆ జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, దేవుని యుద్ధ నుండి పంపబడిన జ్ఞానము అనబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనలో నివసించినప్పుడు ఆ ఆత్మ మన ఆత్మను మేలుకొలిపి మనం ఆయన స్తుతించినట్లుగా ప్రేరేపిస్తుంది. అందువల్ల ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయంలో ఆ యెహోవా యందు భయభక్తులు కలిగే హృదయాన్ని దేవుడు మనలో పుట్టిస్తాడు. ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఎందుకు అంటే దేవుడు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు, కృషించిన వారందరినీ నిలుపు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి ఎందుకు ఆయన అంటే 39వ వచనం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో
మరియు నేను మేలు కలుగుటకే వారు నాకు నిత్యము భయపడినట్లు ఏక హృదయము కలుగజేస్తాడు. ఏకీభవించే హృదయం, ఏకాత్మను దేవుడు కలుగజేస్తాడు. ఆ తర్వాత వారికి మేలు చేయటం మానకుండానట్లు, మనకు మేలు చేయటం మానకుండానట్లు నిత్య నిబంధనను వారితో చేస్తాడు. నిత్యమైన నిబంధన అనగా ఆత్మీయ ఒడంబడిక. ఆ తర్వాత వారు నన్ను విడవకుండానట్లు, మనము దేవుణ్ణి ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకొని ఆయన మనలను విడవక ఎడబాయకుండానట్లు, మనము ఆయన్ని విడవకుండానట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తానంటాడు. అదే భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించేవాడు. సామెత గ్రంథం 14:2 యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటున్నాడు. ఆ యథార్థంగా ప్రవర్తించుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ హృదయాన్ని కూడా దేవుడే మనలో పుట్టిస్తాడు. ఎందుకు? మనకు మేలు చేయుటకు, మనల్ని విడువక ఎడబాయక కాపాడుటకు, వదలక విడువక నిత్యము మనలను ఆదరించుటకు, వారి మేలు చేయుటకు నేను ఆనందిస్తున్నాను. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణాత్మతో దేవుడు మనలను విడువక ఎడబాయక మనకు మేలు అనుగ్రహించడానికి యెహోవా ఎడల భయభక్తులు కలిగి పుట్టించాడు. అందుకే యెహోవా యందు దేవుడు అనుగ్రహించిన, మన హృదయంలో పుట్టించిన ఆ భయమును, భక్తిని మనము కలిగి తర్వాత నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. యథార్థ హృదయంతో. కీర్తనల 32 ఆత్మలో కపటం లేనివాడుగా, యెహోవా చేత నిర్దోషులు ఎంచబడినవాడు, తన అతిక్రమములకు పరిహారం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేదు. అందుకే కీర్తనల గ్రంథం 24 కూడా ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 24 యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, అంటే ఆయన సన్నిధిలో నిలవదగిన వాడెవడు, యెహోవా పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అని 3వ రాస్తాడు. వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకి, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయం కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. వాళ్ళు ఎవరంటే ఆయనను ఆశ్రయించేవారు, ఆయన సన్నిధిని వెతుకువారు, యథార్థ హృదయం, నిర్దోషమైన హృదయం. ఎప్పుడైతే మనం అలా కలిగి ఉంటామో, కీర్తన గ్రంథం 9 భక్తుడైన దావీదులాగా అంటున్నాడు, నా యథార్థ హృదయమును బట్టి, ఆయన్ని ఆశ్రయించుటను బట్టి దేవుడు 24 కీర్తన గ్రంథం 18 యెహోవా నేను నిర్దోషుడుగా చూచి తన దృష్టికి కనబడి నా నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దయగల వారిని దయ చూపించి దేవుడు యథార్థవంతులకు యథార్థవంతుడుగా నీవు ఉంటావు అని దేవుని వాక్యంలో రాదు. భక్తిహీనుడైన నా దేవుడిని విడిచిన వాడు కాను. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుట అది మంచిది. కాబట్టి ఈ జూలై మాసం మొదటి దినాన దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన మనల్ని మనముగా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి, అద్భుత కార్యములు బట్టి, ఆశ్చర్యకరమైన సహాయం బట్టి ఆయన నామమును స్తుతిస్తూ, కొనియాడుచు, ఘనపరచు ప్రతి కుటుంబము ఆయన సన్నిధిలో మోకరిల్లి బిడ్డల పక్షంగా, కుటుంబ పక్షంగా ఆయన నామ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుచు ప్రార్థన ద్వారా ఈ నూతన మాసంలో ప్రతిదిన నూతనముగా మనకు అనుగ్రహించిన తన వాత్సల్యతను బట్టి, కృపను బట్టి, దయను బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నామని ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారములను జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిన వాటిని తలంచుకొని, మహిమా ప్రభావం గల కార్యములు తలంచుకొని, గొప్ప కార్యములను తలంచుకొని నీవు దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు నీ స్తుతుల మీద స్తోత్రుల మీద ఆశీర్వుడై ఉన్న దేవుడు నీకు మేలు చేయటం మానక, నిన్ను విడువక, నీవు ఆయనను విడువకుంటున్నట్లు ఆయన ఎడల భయభక్తులు కలిగి మనము ఆత్మలో కపటము లేని వాడుగా, ఆత్మ యందు తీవ్రత గలవారం మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన విడువక, వదలక, ఎడబాయక కాపాడు దేవుడు నీ ప్రార్థన నీ కుటుంబములకు, నీ బిడ్డలకు తోడుగా. అందువల్ల మనమందరం ఆయన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమును స్మరణ చేసుకుంటూ ప్రతిదినము ఆయన కృతజ్ఞతాస్తుతిని చెల్లించి ఆయన చేసిన ప్రతి మేలుకే, ఉపకారములకై కృతజ్ఞతాస్తుతి పూర్వకముగా మనం విన్నపములు తెలియచేయాలని ఫిలిప్పీ పత్రిక 4:6 దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకము విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు, ఆయన నామమును మహిమపరిచినప్పుడు, ఆయన నామము తగిన మహిమా ప్రభావములు ఆరోపించినప్పుడు
అలా మనకు మేలు చేయటం నానంచి మన వైపు తిరిగి మనలను శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో ఎదుర్కొంటాడని దేవుడు వాక్యం. కాబట్టి ఈ దినము ఆయన అనుగ్రహించిన కృప, ఈ దినం చూడలేక ఎందరో నశించున్నారు. కానీ ఈ జూలై మాసం మొదటి దినాన మనం మాత్రమే కాక ప్రతి దినము దేవుని నామం స్మరించే వారంగా, ఆయన కృప కొరకు కనిపెట్టే వారంగా ఉన్నప్పుడు దేవుని దీవులను మెండుగా మనకు అనుగ్రహింపడు. అది ఆత్మీయ ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి అభివృద్ధిని ఆశీర్వాదం. అందుకే మొదటి యోహాను పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, మనం ఆయన నామం ఏది అడిగిన 22వ వచనం 3వ అధ్యాయం, ఆయన నమ్ముకునే నామం ఏడిగినో ఆయన మనకు అనుగ్రహించి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం 3వ యోహాను పత్రికలో కూడా ఆత్మలో వర్ధిల్లుచు మీరు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము బట్టి దేవుని దీవెనలు మెండుగా ఆయన నమ్ముకుని ఆయన వాక్యములు కనపరచువారు, ఆయన నామము మహింపరచువారంలో ఉండడం, నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిన వాటి జ్ఞాపకం తెలుసుకొని తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఇంకను వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యంలో, దేవుని వాక్యంతో మనతో ఉన్నారు. అటు కృపను, అటు సహాయము, అటు కృతజ్ఞతాబుద్ధిని దేవుడు మీకు పుట్టించి మిమ్మలను మీ కుటుంబముల బిడ్డలను కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనిపించి స్వస్థపరిచి తన కృపాక్షేమంతో మిమ్మల్ని నింపురుగాక. ప్రభానికి స్తోత్రాలు. ఉదయకాలంలో జూలై మాసం మొదటి దినాన్ని ప్రభు మీ నామం ప్రార్థన చేయవచ్చు. మీ మందిరంలో నుండి వీడియో ద్వారా వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయవచ్చు. ప్రభా మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి ప్రభా మీ కృపను తోడుగా ఉంచి అనుదినము నూతనముగా మీకు మా ఎడల పుట్టించిన వాత్సల్యతను నిర్మూలం కాకుండా వారు మిమ్మల్ని తలంచుకొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన మా జీవితంలో చేసిన గొప్ప కార్యములను నిష్కపటమైన హృదయంతో ప్రభా మీ భయభక్తులు కలిగిన హృదయముతో మిమ్మలను సేవించి ఆరాధించి స్తుతించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించినట్లు గల కృపను ప్రతి కుటుంబానికి దయచేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువా, మా దేవా, మా రక్షక మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ అన్యోన్య సహవాసం ఈ దినం మొదలుకొని నిరంతరం దేవుడు రానున్న కాలమంతే తన కృపాక్షేమములతో మిమ్మల్ని మీ కుటుంబంలో బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.